హాయ్ ఫ్రెండ్స్. శబ్దం శబ్దం సినిమా ఒక హర్రర్ మూవీగా రూపొందిస్తుంది. ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాక్టర్ ఆది పినిశెట్టి గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్లో కోలీవుడ్ మరియు తనకంటూ స్పెషల్ ఫ్యాన్స్ను బేస్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఆయన లీడ్ రోల్లో మరియు హీరోగా కాకుండా మరి విలన్గా కూడా చాలా సినిమాలు చేశాడు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే సరైనోడు సినిమాలో వైరం ధనుష్ అంటే ఒక బ్రాండ్ అనే పేరుతో బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇదిలా పోతే ఇప్పుడు శబ్దం సినిమాతో మనకి ఆది పినిశెట్టి మన ముందుకు వస్తున్నాడు. దర్శకుడు రవిరాజ్ పినిశెట్టి వారసుడుగా ఈ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తెలుగు తమిళ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఒక పక్క హీరోగా మరో పక్క విలన్గా కూడా మంచి రోల్లో సపోర్ట్ చేస్తూ అదరగొడుతున్నాడు. తాజాగా ఆది పినిశెట్టి నటిస్తున్న చిత్రం శబ్దం సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శివాజీ నిర్మాణ సంస్థ మరియు దర్శకుడు అవరగన్ను సినిమాని దర్శిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి సరసన లక్ష్మీ మీనన్ను నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఇదే ఉంటే టీజరు 1000 గబ్బిలాలు చెవులు అరుస్తున్నట్లు ఉంటుంది. డాక్టర్ అని ఒక అమ్మాయి చెప్పే డైలాగ్తో టీజర్ మొదలవుతుంది. ఇందులో ఒక రకమైన ఆడియో ఒరిజినల్. అందులో ఇచ్చిన శబ్దం గురించి ఆమె చెప్పిన విధానం చాలా కొత్తగా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ డాక్టర్ చెప్పే డైలాగ్తో సినిమా కథ పరిచయం చేస్తారు. వ్యూము అనే నార్మల్ ఇంటిగ్రేషన్ అనే ఆది పినిశెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా టీజర్లో చూపించినట్టుగానే విచిత్రంగా ఉంటుంది. మరి ఈ సినిమాని ఫిబ్రవరి 28న రిలీజ్ చేయడానికి చూస్తుంది. ఒక బంగ్లాలో ఒక చిన్న పాప శబ్దం ద్వారా ప్రజలను చంపుతూ ఉంటుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వ్యోమా బంగ్లాలోనికి వెళ్ళి దియా అనే పాప ఇదంతా చేస్తుందని తెలుసుకుంటాడు. అసలు దియా ఎవరు, ఆమె వీరిని ఎందుకు చంపుతుంది, శబ్దం ద్వారా దియా ఏం చెప్తుంది అనేది ఈ సినిమా కథ మొత్తం సినిమాపై ఉంటున్నట్టుగా చెప్పినారు డైరెక్టర్. అయితే ఆది పినిశెట్టి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఆత్మలు మనుషులను శరీరాలను ప్రవశిస్తాయి, కళల ద్వారా కనిపిస్తాయి, గాలిలో కనిపిస్తాయి అని తెలుసు. కానీ శబ్దం ద్వారా కూడా ఆత్మలు మనిషిని చంపుస్తాయని అనే కొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆది నటించిన సినిమాలో వైశాల్య కూడా ఆత్మ నీట రూపంలో వచ్చి తనకు చంపించేవారిని పగ తీర్చుకుంటుంది. అప్పుడు సౌండ్ రూపంలో వచ్చి పగ తీర్చుకుంటుంది చెప్పవచ్చు. టీజర్లో భయపడే సన్నివేశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి తెలుస్తుంది. ముఖ్యంగా తమన్నా మ్యూజిక్తో ఫ్యాంట్లు తడిపేలాగా భయపెట్టించడం తెలుస్తుంది. ఈ సినిమాని ఫిబ్రవరి 8గా రిలీజ్ చేస్తానని తెలుస్తుంది ఫ్రెండ్స్.